శ్రీ 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 అభయ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణను ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బోనంగి గ్రామంలో గల కలియుగ ఆరాధ్య దైవం శ్రీ భూ సమేత శ్రీ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ రథయాత్రను శ్రీ రమేష్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. పలు కంపెనీలు వచ్చి యువతకు ఉపాధి లభించాలని, పాడి పంటలు వృద్ధి చెంది ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు కొనసాగాలని, రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్టుగా తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్య ప్రజాక్షేత్రంలోకి త్వరగా రావాలని, ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం ప్రజాసేవ చేయాలని స్వామివారిని ప్రార్థించినట్టుగా రమేష్ బాబు తెలియజేశారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న స్థానిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నట్టుగా వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ బోనంగిలో కొండ మీద వేంచేసి ఉన్న అభయ వెంకటేశ్వర స్వామి తొలి ఏకాదశి రోజున ఈరోజు ఆ అభయ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం గత సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది. దానికి మించి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులు వేంచేసి ఉన్నారు. ఈ ప్రాంత ఎలవేల్పు ఎవరు ఏ కోరిక కోరినా తీర్చే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం భక్తులందరూ కూడా వేంచేసి ఉన్నారు. 6 కిలోమీటర్లు చుట్టూ ఉండే ఈ గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొంటూ స్థానికంగా ఏర్పాట్లు చేసిన స్థానిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కానీ, భక్తులు కానీ, ఈ టెంపుల్ ఆర్గనైజేషన్ కానీ, కమిటీ కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఈ బోనంగి ప్రజలకి, ఈ మండల నియోజకవర్గ జిల్లా ప్రజలకి ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచికి ఆ స్వామి ఆశీస్సులు ఉండి గౌరవ ముఖ్యమంత్రి కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ప్రధాని గారు కానీ వారు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు ఏ విఘ్నాలు లేకుండా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ముఖ్యంగా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకుని బాంబే నుంచి వచ్చారు. వారు ఆరోగ్యాలతో త్వరగా కోలుకుని ప్రజాసేవలో మమేకం కావాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, ఇంత బృహత్తరమైన మంచి కార్యక్రమం చేస్తున్న మా నాయకత్రయానికి కానీ, స్థానిక ఈ టెంపుల్ కమిటీకి కానీ, స్థానిక పెద్దలకు కానీ, భక్తులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.